జాగ్రత్త అమర్, జాగ్రత్త. హాస్పిటల్ స్మెల్కి ఇబ్బంది పడి ఉంటావని నా రూమ్ స్ప్రే చేశాను అమర్. అమ్మ దొంగ మహా, మొత్తం ముందే ప్లాన్ చేసావా? చూసారా గుప్తా గారు దాని దొంగ తెలివితేటలు? చూసేదా ఏచట ఈ బాలిక చేయు పాపములు చూచెదా, ఈ బాలిక మానరకమునకు వచ్చిన పెదప వేయు శిక్షల గురించి యోచించెదా. పద పడుకుందు గాని. మనోహరి, ఇట్స్ ఓకే, నేను కూర్చుంటాను. పర్లేదు అమర్, నేను హెల్ప్ చేస్తాను. అమర్, పిల్లో పెట్టాలా? ఉండు, నేను పెడతాను. దీని ఓవర్ యాక్షన్ కి బాలిక శాంతింపుము శాంతింపుము శాంతింపుము. వాటర్ తీసుకుని రానా? వద్దు మనోహరి, పర్లేదు. పోనీ ఫ్రూట్స్ కట్ చేసేవనా? అమర్, ఇవన్నీ నేనే ఇక్కడ పెట్టించాను. అంటే హాస్పిటల్లో నీకు ఎలాంటి ఫుడ్ పెట్టారో ఏంటో, అక్కడ సరిగ్గా చూసుకున్నారో లేదో అని ఒకటే టెన్షన్. అలాంటిదేం లేదు మనోహరి, మిస్ అమ్మ నన్ను బాగా చూసుకుంది. ఎలా చూసుకుందో ఇందాక చూశాను కదా. బాలిక, ఏమిటి ఇచ్చట గుళకరాల శబ్దం వచ్చుచున్నది? గులకరాళ్ళు కాదు, దాని మీద బండరాలు వేయాలనుంది. అంటే అదే అదే అమర్, మిస్ అమ్మ అలసిపోయింది కదా, నిన్ను ఎలా చూసుకుందో అని నాకు డౌట్ వచ్చింది. అందుకే నేనే ఉందామని అనుకున్నాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. సరే, ఇక నుంచైనా నీకు నయమయ్యే వరకు నీకన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటానమ్మర్. అలా అయినా నీకు ఆరు లేని లోటు తీరుస్తాను. నిన్ను లేకుండా చేసి ఇప్పుడు నీవు లేని లోటును తను తీర్చదననుచున్నది. కలికాలం సుమి. దేనికి పోయే కాలం వచ్చింది గుప్తా గారు. కాఫీ ఏమైనా తీసుకురానా అమర్?